మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మీకు తెలియని సంగతులు బోధించే అవకాశం నాకు లేదు గనుక జ్ఞాపకం చేసుకుందాము అంటున్నాను. మీలో అనేకులు నాకంటే అనుభవజ్ఞులు, వయస్సులో పెద్దలు, మహాజ్ఞానము కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్పే ఈ సంగతులను ఇంతకుముందు ఎప్పుడో మీరు బోధించారు, మీలో చాలామంది విన్నారు. అయినా మరోసారి మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసిన ఓ గొప్ప ప్రవక్త హోషేయ ఇశ్రాయేలీయులకు, యూదులకు కూడా తన సేవలను అందించాడు. ఆ సంగతిని హోషేయ పుస్తకం 1వ అధ్యాయం మొదటి నుండి చదివినప్పుడు కొన్ని సంగతులు అర్థమవుతాయి. ఆ మాటకొస్తే దేవుని సేవకులకు ఒక దేశము, ఒక ప్రాంతము, ఒక జాతి అనేది ఉండదండి. దేవుని సేవకుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సేవలు అందించడానికి అర్హుడు. కాకపోతే అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు అందరినీ కలుసుకోవటం సాధ్యం కాదు కనుక వారున్న ప్రాంతాలకు పరిమితమైనట్లుగా కనబడినా సర్వ ప్రపంచానికి దేవుని సేవలను అందించడానికి దేవుడు తన దాసులను, ప్రవక్తలను, యాజకులను పిలిచాడనే సంగతిని మనందరం గుర్తించాలి. దేవుడు కూడా అంతే. ఒక దేశానికి సంబంధించిన వాడు దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అనే శబ్దాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకుంటే మన భావాలను సవరించుకోవటానికి అవకాశం దొరుకుతుంది. భారతదేశానికి సంబంధించిన దేవుడు, అమెరికా దేశానికి సంబంధించిన దేవుడు, ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన దేవుడు, ఇలా అనుకోవటం చాలా పొరపాటు ఆలోచనగా మనం భావించాలి. చాలామంది తెలియక విదేశీ దేవుడు, స్వదేశీ దేవుడు అని మాట్లాడుతూ ఉంటారు. అది సరైనటువంటిది కాదు. మనుషులకు స్వదేశము, విదేశము, విదేశాలకు వెళ్ళాలి అంటే అనుమతులు పొందటం ఇవన్నీ ఉంటాయి. కానీ దేవుడు ఈ సర్వప్రపంచమును ఆవరించి ఉన్నవాడు కదా. గాలి ఏ విధంగా ఆవరించి ఉన్నదో దేవుడు సర్వాంతర్యామిగా ఈ ప్రపంచమంతా, ఆ మాటకొస్తే విశ్వమంతా ఆత్మయ్యుండి ఆవరించిన వాడు. అలాంటి దేవునికి స్వదేశమని, విదేశమని చెప్పుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ ఏ విధంగానూ సరి అయినది కాదు. దైవిక జ్ఞానం కలిగిన వారికి తగనటువంటి ధోరణి కదా ఇది. అందుకని దేవుడు అందరికీ చెందినవాడు. ఆ భావాన్ని మనము గుర్తించటం చాలా ప్రాముఖ్యం. హోషేయ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు, ఆ తర్వాత వారు 2 రాజ్యములుగా విభాగింపబడినప్పటికీ వారికి వీరికి వీలును బట్టి అద్భుతమైన సేవలను అందించాడు. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. హోషేయ పుస్తకం 4వ అధ్యాయము 7వ వచనం. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి. ఇక్కడ ఈ మాటను మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలలో ఒదిగి ఉండటం చాలామంది దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు, ఇశ్రాయేలీయులు అంటే 12 గోత్రాలకు సంబంధించిన వారని కూడా భావించవచ్చు. కాకపోతే ఇశ్రాయేలు రాజ్యముగా, యోధా రాజ్యముగా విడిపోయినందున కొన్నిసార్లు అలా విడివిడిగా చెప్పుకోవలసి వస్తోంది. దేవుడు ఇశ్రాయేలీయులను దీవించినప్పుడు ఆ దీవెనల మధ్యలో ఒదిగి ఉండటం వారికి చేత కాలేదన్నమాట. వారికి చేత కాకపోవటం కాదు, ఈ రోజుల్లో చాలామందికి కూడా చేత కావట్లేదు. వాళ్ళలో దైవ సేవకులు ఉన్నారు, వారిని నడిపించే నాయకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఏ మాటకు ఆ మాట మనం కొన్నిసార్లు చెప్పుకోవలసి వచ్చినప్పుడు కొందరిని మినహాయించుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారి బలహీనతలు బహిర్గతమై అందరికీ తెలిసినప్పుడు వాటిని మరుగు చేయటం వలన వారి ఔన్నత్యం కాపాడతామనే భావన అన్నిసార్లు, అన్ని సందర్భాలలో మనం అనుకోలేము కదా. ఎందుకంటే వారు తెగబడి తమలో ఉన్నటువంటి సంగతులను ప్రజలకు తెలియజేసుకునే పద్ధతిలో ఉన్నప్పుడు మీరు కానీ, నేను కానీ, మరెవ్వరో కానీ వాటిని కాస్త మరుగు చేసి ఉండటానికి అవకాశము లేదు. ఆశీర్వాదాలు మనిషిని రెచ్చగొట్టినట్లుగా చేస్తాయి. అందరికీ కాదు, కొంతమందికి ఒదిగి ఉండటం చేత కాదు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి కలిమిలో ఒదిగి ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ విధంగా జీవించాలో, దేవుడు అనుగ్రహించిన కలిమిని ఏ విధంగా అవసరతలో ఉన్నవారికి వివేకంగా పంచాలో, అనవసరమైన డాంభికాలకు పోకుండా అర్థవంతమైన దేవుని సేవలను, తత్సంబంధమైన కార్యక్రమాలను ఎలా నిర్వహించాలో చాలా కొద్ది మందికి తెలుసండి.
ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి ఘనతను చాటుకోవటానికి ప్రయత్నాలు చేసేవారే అధికంగా ఉన్నారు కదా. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులు, అదేవిధంగా యోధా రాజ్యములో ఉన్న దేవుని ప్రజలను ఉద్దేశించి హోషేయ ద్వారా మాట్లాడిన మాట ఏమిటంటే, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేశారు, దానికి పర్యవసానాన్ని వారు ఎదుర్కోవలసి వస్తుంది. అధిక పాపం ఎందుకు చేశారు అంటే, మాకు సొమ్ములు ఉన్నాయి, మేమేం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మాకు చాలా సొమ్ములు ఉన్నాయి, మేమేం చెబితే అదే సత్యము అని అర్థం లేనటువంటి వెర్రి జీవితాలను జీవిస్తూ అనారోగ్యకరమైన భక్తిని జరిగించిన స్థితిని భక్తుడైన హోషేయ చాలా చక్కగా వారికి అర్థమయ్యేటట్లుగా చెప్పాడు. అదే అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలను చదివినప్పుడు వారు అలా అనుకోవటానికి గల కారణం ఏంటో అక్కడే అర్థమవుతుంది. దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే ఒక మనిషికి ఉండదో ఇలాంటి అనవసరమైన సంగతులన్నీ కూడా వస్తాయండి. చాలా జాగ్రత్తగా ఈ సంగతులు గమనించాలి. ఈ లోకమును గూర్చిన జ్ఞానం మనకున్నది, ఉద్యోగములను గుర్చిన జ్ఞానం మనకున్నది, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని బుట్టలో వేసుకోవాలి, ఎవరిని ఏ విధంగా ఆకర్షించాలి, ఆర్థిక ప్రయోజనాలు పొందాలంటే మనం ఎలా ప్రజలను సమీపించాలి, ఎలాంటి వాటిని చూపించాలి, ఎలాంటి అభ్యర్థనలు జరిగించాలి, వీటిని గూర్చిన అద్భుతమైన జ్ఞానము మనందరికీ ఉన్నది. స్వార్థాభిలాషతో కొంతమందితో ఏ విధంగా స్నేహం చేసి వారి ద్వారా లబ్ధిని పొందాలి, ఈ సంగతులను గురించిన జ్ఞానం ఒక మనిషికి ఇంకొకడు నేర్పించవలసిన పని లేదు. కానీ దేవుని గూర్చిన జ్ఞానము దేశములో లేకపోవుట చూచి దేశ నివాసులతో దేవుడే వ్యాజ్యమాడుతున్నాడు అన్నాడు. హోషేయ పుస్తకం 4వ అధ్యాయం 1 నుండి చదివినప్పుడు, దశాబ్దాలుగా దేవుని లేఖనాలను చదువుతూ వాటిని వింటూ ఉన్నప్పటికీ చాలామందిలో దేవుని గురించిన జ్ఞానం లేదు. ఎవరేది చెబితే ఆ మాటను విని విశ్వసించి అదో రకమైనటువంటి అమాయకత్వాన్ని ప్రదర్శించేవాళ్ళు లేరు. భౌతిక సంబంధమైన సంగతులలోనేమో అమోఘమైనటువంటి జ్ఞానం. ఒక బట్టను కొనాలన్నా, ఒక ఇంటిని కొనాలన్నా, ఇళ్ల స్థలాన్ని కొనాలన్నా, పొలాన్ని కొనాలన్నా, ఒక ఫ్యాక్టరీని కొనాలన్నా, ఏదైనా ఒక నిర్ణయం చేయాలన్నా, పెళ్లి చెయ్యాలన్నా ఎంతో ముందు చూపుతో ఆలోచన చేసి 100 మందిని అడిగి తెలుసుకుని మహాజ్ఞానముగా వ్యవహరించే చాలామంది మనుషులు దైవ సంబంధితమైన సంగతుల దగ్గరకు వచ్చేసరికి ఎంత అమాయకులుగా జీవిస్తున్నారో. వాళ్ళు ఏ మాటలు వింటున్నారు, ఎందుకు వింటున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చెబుతున్నారు, ఎలాంటి భక్తి కార్యక్రమాలను మనము నిర్వహించాలి, ఎవరిని మనం అనుసరించాలి, మన సంఘానికి కాపరికి మనం ఎంత విలువనివ్వాలి, ఇలాంటి సంగతులను పెద్దగా పట్టించుకోకుండాను ఎవరు ఏది చెబితే దానికి అనవసరముగా ప్రభావితులై ఆకర్షితులై వారి వెంట పడిపోయే పరిస్థితులను మనం చూడటం లేదు. కారణం ఏంటంటే దేవుని గురించిన జ్ఞానము శూన్యం. పుస్తకాలు ఎన్నున్నప్పటికీ, చక్కగా దేవుని సంగతులను నేర్పించే దైవ సేవకులు ఉన్నప్పటికీ వారి మాటలు వినరు. ఎంతసేపు హడావిడి, ఆర్భాటము, ఆకర్షణలకే వీళ్ళు కూడా ఆకర్షితులైపోయి సంఘం అంటే ఏమిటి, ఉపదేశం అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, ఒక నిబద్ధత కలిగి భక్తి జీవితాలను జీవించటం అంటే ఏమిటో ఈ సంగతులను ఆలోచించటం లేదు. ఒకవేళ ఎవరైనా విశ్లేషించి చెప్పినట్లయితే వినటానికి కూడా కొంతమందికి ఇష్టం లేదు. మాకేం జరుగుతుందో చెప్పండి, మేము ఇలాగే ఉంటాము, మా పద్ధతులు ఇలాగే ఉంటాయి, మా అలవాట్లు ఇలాగే ఉంటాయి, మేము మారము, మాకు భౌతిక దీవెనలు కావాలి, స్వస్థతలు వెంటనే కావాలి, అవి దేవుని ద్వారా మాకు లభిస్తాయా లేదో చెప్పండి, అంతకంటే వేరే సంగతులు వినటానికి మాకు ఇష్టం లేదన్నట్లుగా కొంతమంది ఆలోచించటం కూడా పరిశీలించవలసిన అంశమే కదా. కలిగిన కొలది దైవ సంబంధితమైన సేవలు అధికంగా జరిగించాలిగా. దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చినప్పుడు మీరు వెళ్ళే స్థానిక సంఘంలో, దేశంలో ఉన్న సంఘాలన్నిటికీ ఎటుదిరిగి సహాయం చేయలేరుగా. మీరు హాజరయ్యే సంఘములో విలువైన దైవ సేవకులు ఎంతో త్యాగసహితంగా దేవుని సేవలను అందిస్తూ ఉంటే అక్కడున్న అవసరతలు ఏమిటో గుర్తించి, ఒకవేళ మందిరాన్ని పెద్దదిగా చేసుకోవాలేమో, కాస్త విశాలమైన ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవాలేమో, లేదు అందులో కాస్త సంగీత వాయిద్యాలను మనం
కొని దేవుని మహిమార్థమై వినియోగిస్తే బాగుంటుందేమో. దైవ సేవకుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళొస్తున్నాడు, ఆయనకి ఏదైనా వాహనాన్ని సమకూరిస్తే మరి ఎక్కువ సేవను వేగంగా జరిగించటానికి అవకాశం దొరుకుతుంది కదా. ఇలాంటి ఆలోచనలతో సగటు విశ్వాసి దేవునిలో ముందుకు సాగవలసిన అవసరత ఉన్నది కదా. కలిమి కలిగిన కొలది అధిక పాపం చేశారంట ఇశ్రాయేలీయులు. చాలా ఆశ్చర్యం కదా. కలిమి కలిగిన కొలది దేవుని సేవలను విస్తారంగా చేయవలసిన వాళ్ళు హోషేయ చెప్పిన మాటలను విని ఆయన అడుగుజాడలలో నడవవలసినటువంటి వారు ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉండటం చేతగాక అదో రకమైనటువంటి గర్వముతో చెలరేగిపోయే ధోరణి దారుణమైనటువంటి సంగతి కదా. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా దేవుని ప్రజలారా, మీలో కొంతమందిని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు కదా. ఆ ఆశీర్వాదాలు మీకు మీ పిల్లలకు సంక్రమిస్తాయి. వాటి గురించి వేరుగా మాట్లాడుకోవలసిన అవసరం లేదు. కానీ మీరు ఊహించని సంపదకు దేవుడు కారణం చేసినప్పుడు ఓ యోగ్యమైన దేవుని సేవలో సహకరించాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? స్థానికంగా ఉన్న మీ సంఘానికి ఎంత క్రమంగా వెళుతున్నారు? హడావిడి ఆర్భాటం చేయకుండా దేవుని లేఖనాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పే దైవదాసులను ఎంతమంది ప్రోత్సహిస్తున్నారు? అనవసరమైన సంగతులు, అర్థం లేని సంగతులు ఎవరైనా మాట్లాడితే వాటిని విశ్లేషించటం తప్పులేదు. అది నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా బైబిల్లో లేని సంగతులను అనవసరంగా భక్తి పేరుతో ఎవరిపైన రుద్దవలసిన అవసరం లేదండి. ప్రలోభ పెట్టవలసిన అవసరం అంతకంటే లేదండి. ప్రభావము కలిగిన దేవుని సువార్తను ప్రకటించటానికే దేవుడు మమ్మలను పిలిచాడు. కానీ ప్రలోభ పెట్టి ప్రజలను అదో రకమైనటువంటి పద్ధతిలో నడిపించాలనేది దైవ సేవకుల ఉద్దేశం ఎన్నడూ కాదు. ఈ సంగతిని అందరూ గ్రహించాలి. దేవుడు మీకు విస్తారమైన సంపదనిచ్చాడు. ఊహించని ఆర్థిక స్థితిగతులను కలగజేసినప్పుడు ఒకప్పుడు లేని వసతులు, సౌకర్యాలు, ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువులు, వాహనాలు ఒకటికి 2 చొప్పున కాస్త వినియోగించుకునే పరిస్థితి దేవుడిచ్చాడు. సంతోషం. పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చారు. మేము పెరిగేటప్పుడు ఈ స్థాయి మాకు లేదండి, చాలా ఇబ్బంది పడ్డామండి. దేవుడు ఇంత మహా అభివృద్ధిని మాకు ప్రసాదించాడు. మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకుండా, మేము పెద్దగా చదువుకోలేదు, మా పిల్లలను చాలా చక్కగా చదివించాము, విదేశాలకు వెళ్ళారు, వాళ్ళు చాలా సంపాదన చేస్తున్నారు, వాళ్ళ సంపాదనే చాలా విస్తారంగా ఉంది, మేము చేసే సంపాదన కూడా విస్తారంగా ఉంది, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు అని సాక్ష్యాలు మనం చెబుతాము కదా. మంచిదే, వాటిని మనము విని ఎంతో సంతోషించాలి. దేవుడు విస్తారమైన సంపదనిచ్చినప్పుడు వాటిని కేవలము మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు మాత్రమే పంచి సరిపెట్టుకుందామా? దేవుని సేవలో మనము ఏ విధంగా సహకరిస్తున్నాం? అందరికీ ఎడదిరిగి సహకరించలేం కదా. ఎందుకంటే అందరికీ సహకరించడానికి సరిపోయేంత సొమ్ములు నా దగ్గర లేవు, మీ దగ్గర లేవు. మన పరిధిలో ఉన్న కొంతమందికి దేవుని ప్రేమను పంచటానికి మనము ఏ విధమైన ప్రణాళికను కలిగి ఉన్నామో, మీరు వెళ్ళే స్థానిక సంఘములో క్రియాశీలక బాధ్యతను వహించి ఎంతగా దేవుని సేవను కొనసాగిస్తున్నారు. కొంతమందికి అంత ఆర్థిక బలము లేనందున వారు మౌనముగా ఉంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను దేవుని సేవార్థమై ఏ విధంగా పంచగలుగుతున్నామో, సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు అందరికంటే కాస్త ఎక్కువగా ఈ దేవుని సేవలో మనము సహకరించగలుగుతున్నామా? లేకపోతే అందరితో పాటు మనమన్నట్లుగా మిగిలినది దైవదాసులు చూసుకుంటారు అనే భావనలో ఉన్నట్లయితే కలిగిన కొలది దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని శుభవార్తను ప్రజలకు అందించాలనే ఆలోచన కలిగి ఉండటం ప్రధానమైన అంశం. కానీ దానికి విరుద్ధమైన భావన కలిగి ఉండి అనవసరపు స్వార్థము చేత బంధించబడి అదో రకమైన భక్తిని జరిగించినట్లయితే దాని వలన పెద్ద ప్రయోజనము లేదు. ఆలోచించాలి. ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను దేవుడు దీవించాడు. కలిమి బాగా పెరిగింది. కలిమి పెరిగిన కొలది అనవసరమైన అలవాట్లు వచ్చి పడ్డాయి. అధిక పాపం చేశారంట వీళ్ళు. సొమ్ములు లేనప్పుడు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. సొమ్ములు రాగానే పనికిరాని అలవాట్లను అరవ తెచ్చుకుంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అసలు వీళ్ళకి ఆ సంగతులు తెలియదు. అలాంటి అలవాట్లు మనం చేసుకోకపోతే సమాజంలో మన స్థాయి తగ్గిపోతుందేమో అన్నట్లుగా భావించే
మానసికంగా అమాయకపు స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళు మాట్లాడినట్లుగా మేము మాట్లాడాలి, వాళ్ళు వెళ్ళినట్లుగా మేము వెళ్ళాలి అని అనుకుంటూ అటు ఇటు కాకుండా అయోమయంగా వ్యవహరించే వారిని కూడా మనం అప్పుడప్పుడు చూస్తాం. కలిమి కలిగిన కొలది దేవుని సన్నిధిలో దైవ సంబంధితమైన కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరత ఉన్నది. దానికి దేవుని జ్ఞానము ఎంతో అవసరమో. దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో, ఎప్పుడు ఒదిగి ఉండాలో, ఎప్పుడు దేవుని సన్నిధిలో సహకరించాలో ఆ సంగతులన్నిటినీ దేవుడు నేర్పిస్తాడండి. కొంతమందిని మనం చూస్తే వాళ్ళకున్న ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ వాళ్ళు మాటల్లో చూపించే అదో రకమైనటువంటి ధోరణి కొంతమందికి ఆశ్చర్యాన్ని విసుగును కలిగిస్తాయి కదా. ఉన్నది కొంచెం, చెప్పుకునేది చాలా ఎక్కువ. వారి వలన ఒక్క మనిషి ప్రభు సన్నిధికి రాలేదు. కుటుంబంలో ఉన్న కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించుకోవాలనే కాంక్ష కొంతమందికి లేదు. అదేమంటే నేను చాలా ప్రార్థన చేస్తున్నాను, దర్శనాలను దేవుడు ఇస్తున్నాడు, దేవుడు నేరుగా నాతో మాట్లాడుతున్నాడు. మహా గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్న తల్లులు, తండ్రులు కుటుంబంలో ఉన్న పిల్లలను, భార్యలను, భర్తలను, మనవళ్లను, మనవరాళ్లను, ఇరుగు పొరుగు వారిని, బంధువులను కనీసంగా ఒక్కరిని కూడా దేవుని సన్నిధికి నడిపించలేదు. ఆధ్యాత్మికంగా సంపన్నులు అని చెప్పుకుంటారు. ఒకవేళ నిజంగా వారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యపడలేదంటే ఆ సంగతి వేరు. కానీ వాటిని మినహాయించి మనము ఆలోచన చేస్తే ఎక్కడో ఏదో జరుగుతోంది కదా. దేవుని ప్రజలారా, దేవుడు మనకు కలిమిని విస్తరించినప్పుడు దైవ సంబంధితమైన బాధ్యతలను చేపట్టకుండాను, కనీస ధర్మాలను పాటించకుండా కేవలము కబుర్లు చెప్పటానికిను, సాక్ష్యములు చెప్పి మనలను మనం ఉపసంహరించుకోవటానికి భక్తి అన్నట్లుగా భావించటానికి వీల్లేదు. స్థానికంగా ఉన్న మీ సంఘాలలో మీరు క్రియాశీలక సభ్యులుగా మారాలి. మీ స్థానిక దైవ సేవకునికి మీరు సహకరించాలి. ఆయా సేవలలో వారు జరిగించే సేవలకు పూర్తి సహకారాన్ని అందించినప్పుడు దేవుని సువార్తను ప్రజలకు అందజేయటం సాధ్యమవుతుంది కదా. ఆ తరువాత హోషేయ పుస్తకం 13వ అధ్యాయము 6వ వచనములో ఇదే భావాన్ని భక్తుడు వ్యక్తం చేస్తున్నాడు. వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. మేత అంటే భోజనం అన్నమాట. మనందరికీ భోజనాలంటే సహజంగా ఇష్టమే కదా. ప్రతి మనిషి భోజనం చేయిందే బ్రతకరు కనుక మీరైనా, నేనైనా, ఎవరైనా కాస్త ఆకలైనప్పుడు 2 ముద్దలు తినటం సహజం. ఇక్కడ మేత దొరకగా తిని తృప్తి పొంది దేవుని మరిచిపోయారంట వీళ్ళు. ఏం లేదు, ఆశీర్వాదాలు వచ్చినప్పుడు అంతులేని అనాలోచనతో వ్యవహరించే వాళ్ళని ఎంతమందిని మనం చూడట్లేదండి. మీ ఇళ్లలో లేరు? మీరు చూస్తూ ఉండగానే వారికి ఆర్థిక స్థితి కాస్త మెరుగుపడింది కదా, మీరెంతో సహకరించారు కదా, మీ దగ్గరకు కూడా ఎన్నో మార్లు వచ్చారు కదా, మీరు కూడా కొంతమంది దగ్గరకు వెళ్ళి సహాయాన్ని పొందుకున్నారు కదా. ఎంతలో కాలం కలిసి వచ్చింది, భూమి రేట్లు పెరిగాయి, పిల్లలు బాగా చదువుకున్నారు, విదేశాలకు వెళ్ళారు, పట్టిందల్లా బంగారం అయినట్లుగా అనిపించింది. ఆ తర్వాత అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా వచ్చారో, ఏ పరిస్థితులను ఎదుర్కొన్నారో అనే సంగతులు మరచిపోయినట్లుగా, అవి మాకు సంబంధం లేనట్లుగా మన ముందు మాట్లాడితే మనమే ఆశ్చర్యపోవాలి. కనుక దేవుని ప్రజలారా, భక్తి చేయటం అంటే ఆదివారం ప్రార్థనలకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వెళ్ళి, ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వచ్చేయటం, భోజనం చేసే ముందు ప్రార్థన చేయటం, పడుకోబోయే ముందు ఒక 1/2 నిమిషం ప్రార్థన చేయటం, ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు బైబిల్ తీసి కుడివైపున బొటన వేలు దగ్గర ఉన్న వచనాన్ని చదవటం. ఇది మహాభక్తి అనుకుంటున్నారు కొంతమంది. వ్యక్తిత్వంలో మార్పు లేకుండా, వ్యక్తిత్వ వికాసం లేకుండా, ఆధ్యాత్మిక సూత్రాలు మన జీవితంలో ధరించకుండా, వాటిని ఆహార్యముగా కలిగి ఉండకుండా, విచిత్రంగా అదో రకమైనటువంటి భావనతో హెచ్చు మాటలు మాట్లాడుతూ ఒదిగి ఉండవలసిన సమయాలలో అధికులమన్నట్లుగా అధమస్థితిని తెలియజేసే ధోరణి ఏ విధంగానూ సరి అయినది కాదు. వీటిని మనందరం సవరణ చేసుకోవాలి. మీరైనా, నేనైనా. మీకొక మాట, నాకొక మాట లేదు. ఒకవేళ నేను ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటే భేషరతుగా వాటిని సవరించుకోవలసిందే. మీరైనా అంతే. ఆధ్యాత్మిక దీవెనలు ఎలా వస్తాయండి? ప్రార్థనలు చేస్తేనే వచ్చేస్తాయా? ప్రార్థనలు చేయించుకుంటేనే వచ్చేస్తాయా? మన వైఖరి మారకుండానే దేవుడు
తన ధననిధిలో నుంచి ఆశీర్వాదాలను మన పైన కృమ్మరిస్తాడని భావిస్తున్నారా? ఆలోచించండి. అర్థవంతమైన భక్తి, ఆలోచనతో కూడిన భక్తి, నిస్వార్థమైన భక్తి, స్వీయ పరిశీలనతో కూడిన భక్తి. దైవదాసులు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు అది నిజమే కదా, బైబిల్లో ఉన్న సంగతే కదా వారు గుర్తు చేశారు అని సదవగాహనతో అర్థం చేసుకుని దేవునిలో ఒదిగి ఉన్నప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. ఈ సంగతిని దేవుడు గుర్తించి ఇశ్రాయేలీయులతో ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 12 నుంచి కొన్ని వచనాలలో అద్భుతంగా మాట్లాడాడు. మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులను నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. జాగ్రత్తగా ఉండండి నాయనలారా. దాసుల గృహములో నుంచి వచ్చిన సంగతి మరిచిపోయే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే కలిగిన కొలది, విస్తరించిన కొలది అయోమయంగా ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. పురుషుల దారిలో ఉంటే కొన్నిసార్లు ఆలోచనలలో స్త్రీలు దారిలో ఉండరు, తల్లిదండ్రుల దారిలో ఉంటే పిల్లలు అస్సలు దారిలో ఉండరు. ఎందుకంటే మీ తరం వేరు, మా తరం వేరు, మీరు వెనకటి మనుషులు, మేము ఆధునికమైనటువంటి వాళ్ళము అన్నట్లుగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు చెప్పాడు, దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి వచ్చిన సంగతిని నువ్వు ఇళ్ళు కట్టించుకున్న తర్వాత, వస్తువులు వాహనాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ధనము వృద్ధి చేసుకున్న తర్వాత మరిచిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఆశీర్వాదాలను పొందుకోవటం వేరు, వాటిని మన దగ్గర ఉంచుకోవటం వేరు. దేవుని ప్రజలారా, లేదు లేదు అనుకున్నది మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు దేవుడిచ్చిన అనుగ్రహ ఐశ్వర్యమును వివేకంగా ఒదిగి ఉండి కాపాడుకునేవారు విఘ్నులు. వాళ్ళండి ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళు. నన్ను చూడండి, హో నేను చేసే కార్యక్రమాలు చూడండి అన్నట్లుగా బయలుదేరుతూ వారి శరీర భాష ద్వారాను వారికి ఉన్నటువంటి పరిస్థితులను మనకు తెలియచేయటం ద్వారా గాలిపటాల్లాగా ఎగిరిపోయే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒదిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మీలో చాలామంది ఒదిగి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించాడు, కానీ మీ మనస్సులలో దేవునికి ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తున్నారు. సంఘములో జరిగే ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే ప్రయత్నం చేస్తున్నారు, సమయానికి వెళుతున్నారు. పిల్లలు స్థానిక సంఘంలో గొప్ప సేవలో ఉన్నారు, సహకరిస్తున్నారు. అది దేవుడు మెచ్చేటటువంటిది. అలా కాకుండాను కలిగిన కొలది అనవసరమైన దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడటం, దైవదాసులకు సహకరించకపోవటం, ప్రార్థనా మందిరాలకు వెళ్ళకపోవటం, దేవుడు నడిపించిన సంఘము కంటే ఆకర్షణలకు లోనై అక్కడికి ఇక్కడికి వెళ్ళాలని కోరుకునే పద్ధతులు ఉన్నాయే, వాటిని సవరించుకొని దేవుడు మిమ్మల్ని నడిపించిన సంఘానికి వెళ్ళండి. అప్పుడప్పుడు సభలో సమావేశాలు జరిగినప్పుడు అటు ఇటు వెళ్ళి రావచ్చు, కానీ మీకంటూ ఒక విశ్వాస గృహం ఉన్నది కదా, ఒక తండ్రి గారు ఉన్నారు కదా, వారిని గుర్తించి గౌరవించి అన్ని విధములుగా వారికి సహకరించి దేవుని సేవలను ముందుకు కొనసాగించండి. అలా కొనసాగిస్తున్న వారిని అభినందిస్తున్నాను. తడబడుతూ ఉన్నవారు దేవుని మాట చేత స్థిరపడి దేవుని దీవెనలు పొందుకోవాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.